నా పేరు జాన్ మోరే. మా నాన్నగారు దేవుని సేవకుడు. దానికి పూర్వము మా నాన్న హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిజైన్ చేశాడు అనమాట. దేవుని సేవకు సమర్పించుకోక ముందు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తూ వచ్చారు. అయితే నా చిన్నతనంలో మాది సొంతూరు నెల్లూరు. నెల్లూరు యొక్క ప్రత్యేకత ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, మొట్టమొదట క్రైస్తవత్వం వచ్చిన జిల్లా నెల్లూరు జిల్లా. ఆ మొట్టమొదట క్రైస్తవత్వం వచ్చిన అంటే మిషనరీలతో కలిసి మా తాత వాళ్ళు పనిచేశారనమాట. అంటే మా ముందు తరం, అంటే మాది క్రైస్తవత్వంలో మాది 7th జనరేషన్. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవుని 50 సంవత్సరాల నుంచి మారుమనసు పొందొచ్చు, 50 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి రావచ్చు, 10 సంవత్సరాల నుంచి రావచ్చు. కానీ దేవునిలో నీకు కలిగిన నిజమైన మారుమనసు ఉంటేనే నీవు దేవుని యొక్క ఆనందాన్ని అనుభవించగలవు. అయితే మా నాన్నగారు ఉద్యోగం చేసే దినాల్లో మేము చిన్న పిల్లలము, మేబీ 4th క్లాస్ 3rd క్లాస్ ఆ టైంలో. మాకు అప్పుడు వెహికల్ కూడా లేదు, 2 వీలర్ 4 వీలర్ కూడా లేదు. దేవుని మందిరానికి మా ఇంటికి 15 కిలోమీటర్లు ఉంటుంది. అంటే నెల్లూరు అవుట్స్కట్స్ మేము ఉంటాము, నెల్లూరు టౌన్ ఉంటుంది. మార్నింగ్ 7:30కి బస్సు ఉండేది, ఉదయాన్నే 7:30కి బస్సు. మా అమ్మగారు టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్. 7:30కి బస్సు మిస్ అయితే మళ్ళా బస్సు 9:30 ఉంటుంది. మేము మందిరం వచ్చేసి 9:30 గంటలకి మందిరం కరెక్ట్ ఎగ్జాక్ట్ 9:30కి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారన్నమాట. 9:30కి మేము అక్కడ ఉండాలంటే మార్నింగ్ 7:30 బస్కి ఎక్కితేనే మేము అక్కడికి వెళ్ళేసరికి 8:30 అవుతుంది. మందిరంలో చిన్న పనులు చేసుకొని 9:30 కల్లా మందిరంలో స్టార్టింగ్ ప్రేయర్లో ఉంటాం. ఒకవేళ 7:30 బస్సు కానీ మిస్ అయితే 5 కిలోమీటర్లు మా నాన్న నడిపించేవాడు. 9:20 కల్లా 9:20 దాటితే నేను ఎప్పుడు మందిరంలో అడుగు పెట్టిందిలే. 15 కిలోమీటర్లు. మీకు ఇంటి పక్కనే మందిరం ఉంది, ఉందా లేదా? 10 గంటలకు అనౌన్స్ చేశారు. ఎంతమంది ఉన్నారు 10 గంటలకి? ఈ కాలంలో దేవుని బోధల కంటే, వాక్యం బోధల కంటే హెచ్చరికలు అనేది చాలా ఇంపార్టెంట్. హెచ్చరికలు లేకపోతే దేవుని రాజ్యం చేరుకోవడం చాలా కష్టం. నువ్వు హెచ్చరించుకుంటేనే, హెచ్చరికలు నువ్వు తీసుకుంటేనే నువ్వు సరిచేయబడతావు. అద్దం లాంటి దేవుని వాక్యం. అద్దంలో నీ మొహాన్ని చూసుకుంటే 3 రకాల మనుషులు ఉంటారు. అద్దంలో నీ మొహాన్ని చూసుకుంటే మచ్చ కనబడితే ఆ మచ్చని తీసేసుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు, అవునా? రెండో రకం మనుషులు ఎవరంటే, ఆ మచ్చ ఉంటే ఉందిలే, ఎవరికి లేదు మచ్చ, అందరికి ఉంది కదా అని దులిపేసుకొని పోయే రకం. మూడో రకం ఏంటంటే, మచ్చ ఉందా, అయితే నాది కాదు, అద్దంలో మచ్చ ఉందేమో, అద్దమే తప్పు అని చెప్పేసి అద్దాన్ని తీసిపడేసే వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యం అనే అద్దంలో దేవుని వాక్యం చెప్తుంటే నిన్ను నువ్వు సరి చేసుకునే హెచ్చరికలు నువ్వు తీసుకొని నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీకు మంచిది. ఇక్కడ బోధించే వాళ్ళకి ఏమో నువ్వు వింటే నువ్వు బాగుపడతావు. ఇక్కడ బోధించే వాళ్ళకి ఏమవసరం? రెండవ రకాల మనుషులు, వాళ్ళకి లేదా మచ్చ, వీళ్ళకి లేదా మచ్చ, వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి మీరు చూసుకున్నా నీ విశ్వాసం నువ్వు కోల్పోతున్నావు. నీ మచ్చ నువ్వు చూసుకోవాలి. ఎదుటి వాళ్ళ కంట్లో దూరం చూసుకునే వాళ్ళు నీ కంట్లో దూరం చూసుకో, ఎదుటి వాళ్ళ కంట్లో నలిచి చూసేవాళ్ళు. నీ కళ్ళలోనేమో ఎంత దూరాలు ఉంటాయి, ఎదుటి వాళ్ళనేమో చిన్న నలుచుంటే వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని చెప్పేసి వాళ్ళు ఆ దేవుని నామానికి, వాళ్ళు దేవుని నామం అవమానపరుస్తారు, నువ్వు కూడా దేవుని నామానికి అవమానపరుస్తావు. దేవుని మందిరం ఉంచిన ఆసక్తి నీలో నాలో ఉండాలి. ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం పేరేమో చాలా గొప్పది. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ. ఫిలదెల్ఫియా సంఘం చరిత్ర చాలా గొప్ప చరిత్ర. నేను దాని సంఘాల చరిత్ర గురించి నా ఖాళీ సమయంలో నేను స్టడీ చేస్తున్నాను. ఈసారి దేవుడు అనుమతిస్తే ఆ సంఘాల గురించి మనము ఒక స్టడీ లాగా తీసుకున్నాము.
ఫిలదెల్ఫియా సంఘ చరిత్ర. ఫిలదెల్ఫియాలో దేవుడు ఒక్క మచ్చ కూడా చూడలేదు. ఫిలదెల్ఫియా సంఘాన్ని, స్ముర్నా సంఘాన్ని దేవుడు ఎంత మెచ్చుకున్నాడంటే మిగతా సంఘాలన్నింటినీ తిట్టాడు. ఫిలదెల్ఫియా సంఘాన్ని తిట్టలేదు, స్ముర్నా సంఘాన్ని తిట్టలేదు. ఎందుకు తిట్టలేదు? వాళ్ళలో ఉన్న పవిత్రమైన ప్రేమ అలాంటిది. అలాంటి ప్రేమ, ఆ పేరు పెట్టుకున్న ఈ సంఘం ఉందా? వాళ్ళ దగ్గర సెట్ చేసుకుందాం. ఫిలదెల్ఫియా అంటే ఆ ఫిలదెల్ఫియా మందిరం చేసిన పరిచర్య, ఆ సంఘం చేసిన పరిచర్య ఇంకే సంఘం చేయలేదు. అలాంటి గొప్ప పరిచర్య క్రీస్తు శకము 1670 నుంచి 1900 వరకు ఈ ఫిలదెల్ఫియా సంఘం సూచిస్తా ఉంది. గొప్ప పరిచర్య. ఎంత గొప్ప పరిచర్య అంటే ఇండియాలో కూడా అదే సమయంలో, భారతదేశంలో కూడా అదే సమయంలో క్రైస్తవం అనేది విస్తారంగా ప్రబలిపోయింది. ఆ విస్తారమైన పరిచర్య ఎన్ని సంవత్సరాలు అయిందన్నా మందిరం స్టార్ట్ చేసి? ఎవరైనా ఉన్నారు? 30 years. 30 సంవత్సరాల సంఘం. ఎంతమంది ఉన్నాము? సేవకుల మీద భారం వదిలేస్తే మీ పరిస్థితి అండి, విశ్వాసుల పరిస్థితి అండి. విశ్వాసులు సహకరిస్తేనే కదా సేవకు పరిచయం చేసేది. నువ్వు నేను బల్ల తీసుకుంటున్నావంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఏముంది చదవండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. మనం బల్ల కొరకు కొన్ని హెచ్చరికలు ఉందాం. 23వ అధ్యాయం 23వ వచనం నుంచి మార్చి చదువుకుందాం కొన్ని విషయాలు. నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారం నేను భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగునట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడానికి చెప్పాను. కాబట్టి ఎవడో యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధీను. ప్రభు శరీరమని మేపక తిని త్రాగవాడు తన శిక్షావిధి కలిగితే తిని త్రాగుతున్నాడు. చాలు. ఏముంది నేతల భాగంలో? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం నుంచి నేతల భాగంలో ఏముంది? ప్రతి ఆధారం చదువుతున్నారు, ప్రతి ఆధారం విధేయత. మన సహవాసంలో ఉన్న బేసిక్ ప్రభు యొక్క బల్ల అనేది ప్రతి ఆదివారం మనకు మన సహవాసంలోనే ఉంటది. ఎక్కడైనా ఉంటుందా? దేవుడైన భక్సింగ్ గారి ద్వారా దేవుడు మనకి ఇచ్చిన యొక్క దర్శనాన్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఆచారంగా, అలవాటుగా, నీ ఇష్ట ప్రకారం నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు పనిచేస్తే జీవించి ఆదివారం నుంచి ఇక్కడ ఆరాధన చేసి పనిలోపల చేయిస్తే అది న్యాయం అని అనుకుంటావా? రెండు పనులు దేవుడు చెప్పాడు ఇక్కడ. పనులు చేయాలంటే 2 పనులు చెప్పాడు ఇక్కడ. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు హెచ్చరించిన 2 పనులు ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయాలి. రెండోది ఏంటంటే, ఆయన వచ్చి పర్యంతము ఆయన మరణాన్ని ప్రచురించారు. చేస్తారా? నువ్వు పనిచేసే దగ్గర నువ్వు ఒక క్రైస్తవాన్ని తెలుసా? ఒక క్రైస్తవుడికి ఉండవలసిన గుణగణాలు నీలో ఉన్నాయా? నీ ద్వారా నువ్వు పనిచేసే దగ్గర, నువ్వు వెళ్ళే చోట, మార్కెట్ లో కానీ ఎక్కడైనా కానీ నీ ద్వారా దేవుడు మహిమ కలగబడుతున్నాడా? ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం సహోదర ప్రేమ పెట్టుకున్న పేరు. నీలో ఆ ప్రేమ ఉందా? దేవుడి దగ్గర నుంచి నువ్వు ప్రేమ ఆశిస్తున్నప్పుడు నీ దగ్గర నుంచి కూడా వేరే వాళ్ళకి ప్రేమ వెళ్ళాలి కదా. నీ సహోదరుని, తోడి సహోదరుడికి, నీ తోడి సహోదరులకి నీ ఆ ప్రేమ వెళ్ళకపోతే పేరు పెట్టుకొని ఏం ప్రయోజనం? ఇవి నా మాటలు కాదండి, నాకు క్షమించండి, దేవుడు నాకు భారం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మనం దేవుడు రాక సమీపంలో ఉన్నాం. మనము దేవుని ప్రేమ కలిగి జీవించాలి. వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వినద్దు. నీకు దేవునికి పర్సనల్ అటాచ్మెంట్ అంతే. మధ్యలో ఎవరు లేరు.
ఏ సేవకుడు లేడు మధ్యలో, నీకు దేవునికి మధ్యలో ఎవరు లేరు. నా మాట అర్థమవుతుంది నీకు? రైతు జ్ఞాపకం. మరి అలాగునా నీవు నేను అలాంటి హెచ్చరికలు కలిగి మనము బల సరి చేసుకొని దేవుని బలలో చేయవేస్తాం. అట్లా సరి చేసుకోకపోతే దయచేసి బలలో చేయలేదు. నిన్ను నువ్వే సరి చేసుకోవాలి. నీకు నువ్వే క్వశ్చన్ పేపర్ రాసుకోవాలి, నీకు నువ్వే ఎగ్జామ్ రాసుకోవాలి, నువ్వే మార్కులు వేసుకోవాలి. ఎన్ని మార్కులు వేసుకోవాలి నీ ఇష్టం. నిన్ను వేరే వాళ్ళు ఇక్కడ ఏమనుంది, తన్ను తాను పరీక్షించుకోవాలి అంతే. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్సెల్ఫ్. దేవుడు ఇక్కడ వేరే ఛాన్స్ ఇవ్వలేదు. మీ పక్కన వాళ్ళని కూడా పరీక్షించవచ్చు అని ఇవ్వలేదు. అట్లా కానీ ఇచ్చుంటే నువ్వు ఎంత పెద్ద అడిషనల్ మీద అడిషనల్ తీసుకుంటా ఉంటావు. అట్లా ఇవ్వలేదు. కాబట్టి ఈ హెచ్చరికలు ప్రేమపూర్వకంగా అర్థం చేసుకొని దాని ప్రకారం మీరందరూ దేవుల్లో బలపడాలి, దేవుల్లో స్థిరంగా ఉండాలన్నదే నా ఆశ, నా ప్రార్థన. మనమంతా ఒక తండ్రి బిడ్డలాగా మనము కలిసి జీవించాలి. ఇలా నా మధ్యలో సాక్షి గురించి చెప్తూ మధ్యలో అయితే 10th క్లాస్ వరకు మంచిగా దేవుని అంటే నేను 7th లో ఉన్నప్పుడు మా నాన్న సేవ వచ్చాడు. చిన్నప్పటి నుంచి ఈడిఎస్ యూత్ క్యాంపులు ప్రతిదానికి అటెండ్ అయ్యేవాళ్ళం. భక్తి కలిగిన ఫ్యామిలీ కాబట్టి ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ యూత్ క్యాంప్ జరిగినా, ఎక్కడ ఈడిఎస్ జరిగినా వెళ్ళేవాళ్ళం. ప్రతి ఈడిఎస్ లో చేయలేకపోయేవాడిని, ప్రతి యూత్ క్యాంప్ లో చేయలేకపోయేవాడిని, ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేవాడిని. కానీ అయింది నన్ను మార్చలా. 2009 సంవత్సరం ఇంటర్మీడియట్ అయిపోయింది నాది. మందిరంలో రాత్రి పూట పడుకున్నాడు. దానికి ముందు ఏం జరిగిందంటే తిమోతంకులు నగరంలో ఉండేవాడు. తిమోతంకులు తెలుసు కదా మీకు? లాస్ట్ లో హెబ్రోన్ కూడా పరిచయం చేశారు. ఆయన నల్గొండ నుంచి హెబ్రోన్కి వెళ్ళే టైంలో, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళే టైంలో మేము చోటుపల్లిలో ఉండేవాళ్ళం. చోటుపల్లిలో ఉంటే ఫ్రీక్వెంట్ గా మా దగ్గరికి వచ్చాడు. అంటే ఏ పని మీద వెళ్ళినా కానీ మా దగ్గరికి స్వతంత్రంగా వచ్చేవాడు అన్నమాట. అంటే మా నాన్న ఆయన ఒక తండ్రి కొడుకులాగా ఉండేవాళ్ళు. అట్లా ఒకసారి జూన్ నెల 29, 30 వరకు నాకు కరెక్ట్ గుర్తులేదు. ఏదో పని మీద వెళ్తుంటే ఇట్లా సిక్కమని నేను దగ్గరకు వస్తానని చెప్పేసి మధ్యాహ్నం ఫోన్ చేశాడు. మధ్యాహ్నం ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి ఇట్లా కొంతమంది వచ్చారు, మిగిలిన వాళ్ళు వచ్చారు, ఒక 20-30 మంది వచ్చుంటారు. వాటిని చెప్పాడు. ధనవంతుడు లాజరు గురించి చెప్పాడు. ధనవంతుడు గురించి చెప్తూ, ధనవంతుడు మామూలుడు కాదు. ధనవంతుడికి ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు అంటే తెలుసు, తర్వాత దేవుని సేవించకపోతే తర్వాత దానివల్ల వచ్చే శిక్షలు తెలుసు, అన్నీ తెలిసి కూడా ధనవంతుడు ఏం చేశాడు? దేవుణ్ణి వెంబడించలేదు. అంటే దేవునికి దూరంగా తీసుకువచ్చాడు. లాజరు తెలీదా మీకు ధనవంతుడు లాజరు గురించి? మరి చెప్పండి, రెస్పాన్స్ ఇవ్వండి. అయ్యో నేను గట్టిగా మాట్లాడండి, ఏమనుకోదండి, దయచేసి క్షమించండి. లాజరు బీదవాడు, ధనవంతుడు బల్ల నుంచి రొట్టె ముక్కలు పడితేమో 5 కడుపు నింపుకుందామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండేవాడు. అలాంటిది ఇద్దరు చనిపోయారు. చనిపోతే ధనవంతుల్ని తీసుకెళ్ళడానికి ఏమో దేవదూతలు వచ్చారు. వీడు చచ్చిపోతే వీడి దగ్గరికి అవ్వాల, అందరి పాములకు బాధ పెట్టారు. ఇలా అయింది. అక్కడతో వాళ్ళ భూలోకంలో వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పరలోకంలో నరకంలో జరుగుతున్నారు, పరదేశంలో పాతల్లో జరిగిన సంగతి. వీడికేమో దానం వచ్చింది, జీవించే వాళ్ళు ఎవరు లేరు. ఇలా ఈ కాంటెక్స్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నువ్వు 30 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మందిరంలో పని చేస్తున్నావు, అన్ని చేస్తుండొచ్చు, కానీ నీకు మారు మనసు లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పాడు వర్తమానం. సరే, మా మీటింగ్ అంతా అయిపోయింది. నేనేమో చిన్నప్పటి నుంచి చిన్నదే కదా, చిన్నప్పటి నుంచి ఓఎం ఇలాంటి నేను చెప్పండి ఇంకా చాలా బాగా చెప్తాను అని చెప్పేసి నేను అనుకునేవాడు. తర్వాత 11 ఆ టైంలో మీటింగ్ అంతా అయిపోయింది. అంకులు కూడా వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత నేను మందిరంలో ఇట్లా పడుకొని ఆలోచిస్తా ఉంటే చిన్నప్పటి నుంచి నేను చేసినవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. సరే ప్రభు క్షమించి ప్రభు అని చెప్పేసి నిండు మనసుతో దేవుని క్షమించమని ప్రార్థన చేశాను. తర్వాత దేవుడు నాకు క్షమాపణ వచ్చాడు. నా ఉదయం చాలా తేలిక అవుతూ వచ్చింది, చాలా ప్రశాంతంగా ఉంటూ వచ్చింది. తర్వాత నేను 2009లో బీటెక్ లో ఇక్కడే టీకేఆర్ కాలేజ్ తెలుసా, టీకేఆర్ కృష్ణారెడ్డి కాలేజ్లో నేను బీటెక్ చేస్తూ వచ్చాను. అంటే అది కూడా ఆ బీటెక్ లో సీట్ అవడం కూడా నాకు పెద్ద అద్భుతం అనమాట. ఎందుకంటే చదివేవాడిని కాదు, 10th క్లాస్ వరకు బాగానే ఉంది. ఇంటర్మీడియట్ లో నా హాస్టల్ వేసారు, ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది. ఇంకా ఎక్కడ లేని ఫ్రీడమ్. ఎందుకంటే ఒక్కసారిగా బంధంగా ఉండి విడిమిపడ్డా. అలా అయ్యేసరికి ఇంటర్లో చదవలేదు. సరే బార్డర్ మార్కులతో ఏదో ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి బార్డర్ మార్కులతో పాస్ అయ్యాను. 60% వచ్చింది, నేను ఎక్కువ రాలేదు. ఆ మార్కులతో పాస్ అయ్యి సరే ఎంసెట్ కూడా ఏదో చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది, 4 నెంబర్ లాగా ఉంటుంది. ఆ ర్యాంక్ తోటి ఒక సీట్ వచ్చింది టీకేఆర్ కాలేజ్. దేవుని ప్రార్థన ఆ టైంలోనే నేను మార్కులు పొంది ఇట్లా జూన్ టైం అంటే అప్పుడే ఎంసెట్ రాశాను. ఎంసెట్ రాసి ఇంట్లో ఉన్నాను. ఆ టైంలో దేవుని వాక్యం చదువుతా ఉంటే ఏసుకల గ్రంథం ద్వారా 42వ అధ్యాయం 40వ అధ్యాయం నుంచి దేవుని మందిరం ఎలా కట్టాలి, ఎట్లా ఉండాలి అని దాని కొలతగా ఉంది. సరే దేవుడు నన్ను ఒక సివిల్ ఇంజనీర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడేమో అని ప్రకారం సివిల్ ఇంజనీర్ తీసుకున్నాను. తీసుకున్నానే కానీ ఫస్ట్ ఇయర్ మొత్తం బాగానే మంచిగా కాలేజ్కి వెళ్ళాను. అంత అన్ని సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. సెకండ్ ఇయర్ వచ్చేసరికి కొంచెం చిన్న మొలకలు వచ్చాయి ఇక్కడ కొమ్ములు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి అంటే 2011వ సంవత్సరం సెకండ్ ఇయర్ అయిపోయింది. థర్డ్ ఇయర్ 2011వ సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఒక రాజకీయ పార్టీ స్థాపించారు. ఆ పార్టీ స్థాపించడానికి మా ఫ్యామిలీ అంటే మా తాత వాళ్ళు కొంచెం రాజకీయంగా ఉన్నారు నెల్లూరులో. ఆ పలుకుబడి ఉపయోగించి నేను కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. రోజు పొందాను. బాప్తిజం కోసం సిద్ధపడమని చెప్పి మన టైం ఇచ్చాడు, వెంటనే ఇవ్వాల బాప్తిజం. తర్వాత ఆ టైంలో జాయిన్ అయిన తర్వాత నేను చూడని పాపం లేదండి ఆ రాజకీయ పార్టీలో. నేను చూడని పాపం లేదు. అక్కడ కూడా ఒక హై పొజిషన్కి, ఎందుకంటే ఆ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే, ఆ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ, పర్సనల్ పిఏ, ఆయన మా ఊరాయన. మా కొంచెం బంధుత్వం వల్ల అట్లా ఆయన కూడా ఫ్రీక్వెంట్ గా ఆయన కల్పించేవాడు. అట్లా బాగా పరిచయం ఏర్పడింది. శంషాబాద్ ఇక్కడ ఫ్లైట్ ఎప్పుడు దిగినా కానీ వెంటనే వెళ్ళేవాడిని, ఇన్ఫర్మేషన్ వచ్చేది, వెంటనే వెళ్ళేవాడిని. అట్లా బాగా ఫ్రీక్వెంట్ గా కలిసేవాడిని. అలా నా పేరు ఇన్వోటెడ్ అయిపోయింది. ఇంకా అట్లా అయిపోయింది. అంత భయంకరమైన జీవితం జీవిస్తున్నప్పుడు 2014వ సంవత్సరము ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిసెంబర్ నెలలో ఆయన బర్త్డే వచ్చింది. ఆయన బర్త్డే చేశాను. చేసిన తర్వాత నేనే ఒక క్యాబిన్ లో కూర్చొని ఆలోచిస్తున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, నా ఫ్యూచర్ ఏంది. ఈ 4 క్వశ్చన్స్ నాకు వెంబడి పడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చాను అంటే నా పూర్వం ఏంది. నేను ఒక దేవసేవకుల కుటుంబం నుంచి వచ్చాను ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఎక్కడున్నాను, అపవిత్రమైన స్థలంలో ఉన్నాను. ఏం చేస్తున్నాను, అపవిత్రమైన కార్యములు చేస్తున్నాను. నా ఫ్యూచర్ ఏంది, నా ఫ్యూచర్ నాకు తెలియదు. ఈ 4 క్వశ్చన్లు మధ్యాహ్నం 3 గంటలకి నాకు వచ్చాయి. ఇంకా ఇది వద్దురా అని వదిలిపెట్టేస్తే నా మీద నాకు తెలియకుండా ఎంక్వైరీ చేశారు. ఎందుకు సడన్ గా వదిలిపెట్టేశాడు, నేనేమన్నా పోగొట్టునా అని చెప్పేసి ఒక నిఘా ఉంచాను నా మీద. దేవుని దయ వల్ల నుంచి తప్పించుకున్నాను. నా మీద ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ లేవు కాబట్టి అక్కడి నుంచి బయటపడిపోయాను. ఆ పూర్తిగా ఆ పెంట కుప్ప నుంచి బయటకు వచ్చేసాను. దేవుడు నన్ను గుమ్మొచ్చిచ్చాడు అక్కడ 2వసారి. తర్వాత దేవుడి నామం బట్టి మళ్ళీ బలంగా ప్రార్థన చేసి బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు నన్ను ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు. స్టార్టింగ్ లో 2015వ సంవత్సరము
ఎన్సిసి కంపెనీ, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగము అట్లా ఇచ్చాడు. దాన్ని కొంచెం నమ్మకంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత నార్త్ ఇండియాకి పంపించాను. నాగపూర్, ఇక్కడ నెల్లూరులోనే ఒక సంవత్సరం రోజులు చేసిన తర్వాత నెల్లూరు పవర్ ప్లాంట్ అది అయిపోయిన తర్వాత నార్త్ ఇండియాకి పంపించారు. నాగపూర్లో పంపిస్తే అక్కడ దారుణమైన పరిస్థితి. మందిరానికి వెళ్ళాలంటే నాగపూర్ నుంచి ఒక 250 కిలోమీటర్స్ ఉంటుంది. మందిరానికి వెళ్ళాలంటే ఒక రాత్రి ప్రయాణం చేయాలని ప్రతి వారం అట్లా వెళ్ళేవాడిని. అక్కడ మందిరంలో చాలా మంది యవనస్తులు అక్కడ ఉండేవాళ్ళు. నాగపూర్ అంటే RSSకి ప్రధాన కేంద్ర కార్యాలయం ఉంటుంది. అక్కడ మళ్ళాగా స్వార్థ చెప్పడానికి అట్లా లేదు. అక్కడ ప్రజలు ఎంతో ప్రేమ కలిగి వాళ్ళు మంచిగా ఆదరించారు. దాని తర్వాత నన్ను లక్నో పంపించారు. లక్నో ఎయిర్పోర్ట్, లక్నోలో ఇంకా భయంకరమైన పరిస్థితి, మందిరం లేదు. కానీ అక్కడ విశ్వాసులు ఎలా వస్తారంటే ఈ బైబిల్ కనబడకుండా, ఈ బైబిల్ కనబడితే వాళ్ళు చంపేస్తారు. సర్వే లెక్కల ప్రకారము ఒక్క రోజుకి 10 మంది క్రైస్తవులు చనిపోతారు. ఎలా? మామూలు మరణం కాదు, హింసించబడుతూ చనిపోతున్నారు. మనకి ఇక్కడ ఎంత స్వేచ్ఛ ఉందా? ఇంత కొద్ది గొప్ప స్వేచ్ఛ ఉంది ఇక్కడ మనకి. మనం ఎలా ఉన్నాం? నేను అక్కడ నార్త్ ఇండియాలో 6 years పనిచేశాను. రీసెంట్గా వచ్చాను అక్కడి నుంచి జూన్లో. ఎలా అంటే వాళ్ళకున్న విశ్వాసంలో మనకు ఒక 10% కూడా ఉండదు. సిగ్గుపడుతూ చెప్తున్నా ఆ విషయం అయితే. నేను వాళ్ళకున్న విశ్వాసంలో మనకు 10% కూడా ఉంటుంది. అది ఏ మంత్రమైనా కానివ్వండి, ఏ సహవాసమైనా కానివ్వండి, వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. మనకి ఏం లేదు, మన ఆఫ్టర్ వాళ్ళ ముందు మనం సెర్చ్ చేసుకున్నాము. ఆ విధంగా దేవునికి మనం విశ్వాసంగా యథార్థత కలిగి జీవితాం. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు. ప్రస్తుతం ఇక్కడ పటాన్చెరులోనే ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను. నా కొరకు, నా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. దేవుని మార్గాన్ని అప్పుడప్పుడు వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు దేవుడు దెబ్బ కొట్టేవాడు. ఎలాంటి దెబ్బ కొట్టాడంటే, నా ఉద్యోగం ఏంటి? సివిల్ ఇంజనీర్. అంటే ఎండలో ఉండాలా, సైట్ అంటే ఎట్లాంటి వెదర్ కండిషన్స్ అయినా ఉండాలి. కానీ ఇప్పుడు నేను ఒక 1.5 గంట ఎండలో ఉండలేదు. ఎండలో ఉంటే నా ఉద్యోగం ప్రకారం నేను ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఉండలేదు. ఉంటే ఒళ్ళంతా నాకు ర్యాష్ వచ్చేస్తాయి ఎండలో ఉంటే. ఎక్స్ట్రీమ్ ఎండలో అంటే ఇండియాలో అత్యధికమైన ఉష్ణోగ్రతలో నమోదైన ప్రదేశంలో పనిచేసిన వాడిని ఇప్పుడు కనీసం కొంచెం ఎండ తక్కువలేకపోతున్నా. ఒక 1/2 గంట, అరగంట నిలబడితే వెలుగోసు వేసిన కాలేజీలోనే. అలాంటి దెబ్బ కొట్టే దేవుడు. నేను ప్రార్థన తీసుకొచ్చాను, తీసేవని. దేవుడు తీసేనన్నాడు. నా కృప నీకు చాలు అన్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే నాకు దేవుడు ప్రమోషన్ ఇచ్చి, ఈ జబ్బు అయితే నేను తీసేయలేను, కానీ మొదటి కొరత పత్రిక నా డైలీ పోర్షన్లో ఈ జబ్బు అయితే నేను తీసేయలేను, కాకపోతే నా కృప నీకు చాలు అని చెప్పి దేవుడు ప్రమోషన్ అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రస్తుతం అయితే ఒక కంఫర్టబుల్ జోన్ లో ఉన్నాడు. అంటే నా ఆరోగ్యపరంగా. ఎందుకు చెప్తున్నాడంటే, చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో పనిచేస్తూ ఆసక్తిగా దేవుని మందిరంలో వీడియోస్ అయినా, సండే స్కూల్ అయినా, తర్వాత యూత్ క్యాంపులు అయినా, స్పెషల్ మీటింగ్స్ అయినా దేవుని మందిరంలో పనిచేసే వాళ్ళం. బాత్రూమ్లు కడిగే వాళ్ళం, మందిరం చిక్కే వాళ్ళం, తర్వాత షాప్ వేసేవాడిని. అందరం వెళ్ళిపోయిన తర్వాత భోజనం అయిన తర్వాత అది ఊడ్చేవాడిని. తర్వాత ఆ ప్లేట్లు కడిగేవాడిని. పరిశుద్ధులు భోజనం చేసి వెళ్ళిన తర్వాత ప్లేట్లు కడిగేవాడిని. మాకు 9:30కి నెల్లూరులో మందిరంలో ఇప్పుడు కూడా అలానే ఉంది టైం టేబుల్. 9:30 నుంచి 2 గంటల వరకు ఆరాధన ఉంటుంది. భోజనం చేసిన వెంటనే 3:30 గంటలకి ఏమొస్తుంది కూడిక. 3:30 నుంచి 5:30 దాకా. 5:30 నుంచి 10 నిమిషాలు బ్రేక్. 5:45కి మళ్ళా బహిరంగ సువార్త. సైకిల్ మీద నడుచుకుంటా. వ్యాన్లు కాదు, ఇప్పుడంటే వ్యాన్లు వచ్చేది, కానీ మేము నడుచుకుంటా చేసేవాళ్ళం బహిరంగ సువార్త 7 గంటల వరకు.
7 గంటల నుంచి 7:15 వరకు బ్రేక్ అనమాట, చిన్న బ్రేక్. 7:15 నుంచి మళ్ళా స్వార్థ కూడిక 9 అయ్యేది. మా ఇల్లేమో మందిరం నుంచి 15 కిలోమీటర్లు. 9:30కి లాస్ట్కి వస్తున్నాం రాత్రి. 9 గంటల మందిరం అంది శుభ్రం చేసుకొని తాళం వేసుకొని 9:30 కల్లా మేము బస్ స్టాప్ లో ఉంటే బస్సు దొరుకుతుంది. 9:30 దాటిందంటే మళ్ళా పాదయాత్ర. అలా దేవుని మందిరంని కూర్చున్న ఆసక్తి మాలో ఉన్నది కాబట్టి దేవుడు ఇలా ఆశీర్వదిస్తూ వచ్చాడు మమ్మల్ని. అది దేవుని మైండ్ కొరకే చెప్తున్నాడు, నా సొంత స్వార్థానికి కాదు, నా గొప్పల గురించి కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా అలా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 2 పనులు మనం చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసు బొమ్మ చూసుకొని దాని ప్రకారం చేసుకోవాలా? కాదు. నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన పొందిన శ్రమలు, మరణము, తర్వాత ఆయన పొందిన అవమానాన్ని జ్ఞాపకం చేసుకొని మనం దాంట్లో పాల్పొందాలి. దేవుని యొక్క రక్తంలో, దేవుని యొక్క శరీరంలో పాల్పొందాలి. రెండవదిగా ఆయన మరణాన్ని ప్రచురించాలి. అంటే దేవుని యొక్క మరణ పునరుద్ధానంలో, అంటే దేవుని యొక్క స్వార్థను ప్రచురించాలి. నువ్వు రోజుకి ఒక్కరికైనా, కనీసం వారానికి ఒక్కరికైనా స్వార్థ చెప్తున్నావు. పనిచేసేదా వారానికి ఒక్క దగ్గరైనా స్వార్థ చెప్తుంటే ఈ మందిరం ఇలా ఉండదు. 30 సంవత్సరాల నుంచి మందిరం ఉంది. నువ్వు కనీసం వారానికి ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్పి మందిరానికి తీసుకొస్తే ఇలా ఉంటుందా? దీనికి 4 ఇంతలు ఉంటుంది మందిరం, అవునా కదా? అలా చేస్తేనే ఖచ్చితంగా చెప్పాడు దేవుడు, నో డౌట్, మొహమాటమే లేదు. అలా చేస్తేనే నువ్వు నా శరీరంలో కానీ నా రక్తంలో కానీ పాల్పొందాలి. లేకపోతే ఏముంది చూడండి. ఇంకోటి, అయోగ్యంగా అందులో చేవేస్తే, అంటే యోగ్యత కలిగి చేయాలి. యోగ్యత అంటే ఏంటి అంటే 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్నవాడు, నువ్వు ఎంత పెద్ద ఏదైనా వచ్చు, నిన్ను నువ్వు మెచ్చుకుంటే ప్రయోజనమే లేదు. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, నిన్ను మెచ్చుకోవాలా, అప్పుడే నువ్వు యోగ్యత. ఆ యోగ్యత ఉంటేనే మనలో చేయవేయాలి. అలా చేయవేయకపోతే, అయోగ్యంగా చేస్తే, నీకు యోగ్యత లేకుండా, అర్హత లేకుండా నువ్వు చేయలేదు ఏముంది? కింద వచ్చినా చదవండి. కాబట్టి 20వ వచనం, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధి ఎగును. ఇంకా 29వ వచనం, ప్రభు శరీరమని వేచిప్పక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. నువ్వు తీసుకున్నందు వల్ల నాకేం కాదు, నువ్వు తీసుకోకపోయినా నాకేం కాదు, లేకపోతే అన్నకేం కాదు, లేకపోతే సంపదలకేం కాదు. నీవు యోగ్యంగా చేయవేస్తే నీకు మంచిది, అయోగ్యంగా చేయవేస్తే నీకే శిక్ష. అలానే ఉంది కదా. కాబట్టి నీవు నేను దేవుని సన్నిధిలో సరి చేసుకొని ఆ విధంగా బలలో చేయవేద్దాం. ఇంకొన్ని మాటలు చూసుకొని మనం ఎలా సరి చేసుకోవాలో మనం చూసుకొని దేవుని యొక్క బలలో చేయవేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన నామం బట్టి పొందవన్నాం. ఆరాధన తోడుకుంటూ ఆయన బల్ల యొక్క హెచ్చరికలు తీసుకుంటూ ఆయన మాకు సాయం చేస్తున్నాండి. ఏ విధంగా బల్లో చేయవేయాలో మీరు జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం. ప్రభు ఆయన మాకు మాట్లాడుతున్నాండి. ఆయన మీ యొక్క గుడి బోధనను వాడుకుంటున్నాండి. నా మాటలు కాదు, మీ యొక్క వాక్యమే నేను మీకు మీ ప్రజలకు బోధిస్తామన్నా ప్రభు నన్ను వాడుకుంటున్నామని ప్రార్థిస్తూ మీకే అప్పగించుకుంటున్నాం.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించాడు తండ్రి. బైబిల్ గ్రంథంలో ఇద్దరు రాజులు ఉన్నారు. ఆ ఇద్దరు రాజుల గురించి మనం చూద్దాం. వాళ్ళ చరిత్ర మొత్తం మనకు అనవసరం. జస్ట్ మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలో, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలో దాని వరకు మనం నేర్చుకొని ఆ ప్రకారం మనము ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దాని ప్రకారం మనం నేర్చుకొని బల్ల చేయగల ఇద్దరు రాజులు ఉన్నారు. ఇద్దరు చాలా దేశస్థుల నుంచి వచ్చిన వాళ్ళే. ఇద్దరిని ఒకే ప్రవక్త అభిషేకించాడు. అర్థమైంది ఎవరు? దావీదు, సౌలు. ఇద్దరిని ఒకే ప్రవక్త అభిషేకిస్తూ వచ్చాడు. ఇద్దరు ఒకే స్థాయి నుంచి వచ్చిన వారు. ఇద్దరు కూడా ఒకే రకమైన పాపం చేశారు. కానీ సౌలు ఎలా ఉన్నాడో దావీదు ఎలా ఉన్నాడో మనం చూసుకోవచ్చు. ఇద్దరి దగ్గరికి ప్రవక్తలను పంపించాడు దేవుడు. ఒకడాయనేమో ప్రవక్తల మాటలు విన్నాడు, సరి చేసుకున్నాడు, చరిత్రలో నిలిచిపోయాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని మనం యేసుక్రీస్తు వంశాలలో ఉంది. ఇంకొక ఆయనేమో సౌలుని చరిత్రలో పెద్దలు లేదు. ఆ ఇద్దరి గురించి మనం చూస్తూ వస్తాం. చూడండి, నేను ఎక్కువ రెఫరెన్స్ చెప్పాను, మాకు జనరల్గా చెప్పేస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు ఎవరి దగ్గరికి? సమూయేలు దగ్గరికి. సమూయేలు గారు, మాకు ఒక రాజు కావాలండి, వాళ్ళకి వీళ్ళకి ఉన్నారు, పక్కనోళ్ళకి ఉన్నారు, శంషాబాద్ లో ఉన్నారు, బాలాపూర్ లో ఉన్నారు, రాజనగర్ లో ఉన్నారు, మాకెవరు రాజు లేరు అని చెప్పేసి సమూయేలు దగ్గరికి వెళ్ళారు. సమూయేలు దగ్గరికి వెళ్తే సమూయేలు ఏమనంటే, సరే ఆగండి, నేను దేవుడి పక్కని చెప్తాను అని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు, ఎందుకంటే వాళ్ళకి రాజు మీరు ఉన్నాను కదా అని చెప్పేసి అన్నాను. అదే మాట సమూయేలు వెళ్ళి ప్రజలకు చెప్పాడు. సమూయేలు అంటే ఒక ప్రవక్త, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండే ఒక ప్రవక్త. సమూయేలు వెళ్ళి చెప్పాడు, అయ్యా మీకు రాజు వస్తే మీకు మీ పిల్లల్ని లాక్కొస్తాడు, మీ కొడుకుంటే ఆర్మీలో పెట్టుకుంటాడు, మీ కూతురుంటే తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకుంటాడు, నీకు ఏమైనా ఆస్తులు ఉంటే నీకు 2 ఎకరాలు 1 ఎకరం ఆయన తీసుకుంటాడు అంటే, ఆయన్ని మాకు లేదండి, మాకైతే రాజు కావాల్సిందే. ఒక సామెత తెలుగులో ఏమంటే, ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నా కానీ పక్కింట్లో ఉన్నా చెప్పండి అక్క, పక్కింటి పుల్లకూర రుచిగా ఉంటుంది. ఇంట్లో ఎంత మంచి మసాలాలు వేసినా కానీ పక్కింటి పుల్లకూర రుచి. ఒనీడా యాడ్ చూసారా మీరు? ఒనీడా యాడ్ ఇప్పుడు లేవులే కానీ ఇంతకు ముందు ఉండేది. అందులో వచ్చిన ట్యాగ్ లైన్ ఉంటుంది కాదు. ఇవన్నీ గమనించాలి మనం. ఎందుకంటే దేవుడు మనకు వివేచన ఆత్మలు ఇచ్చాడు. ఏదో చూసామంటే అట్లని చెప్పి నేను సినిమాలకి చెప్పలేను. అంటే యాడ్లో చిన్న ట్యాగ్ లైన్ ఉంటుంది. ఏముంటుందంటే, నైబర్స్ ఎన్వి, ఎవరు చెప్తారా? కంటిన్యూషన్ తెలీదా ఎవరికి? నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్. అంటే నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ అసూయ నీ ఏమవుతుంది? దీవెన కాదు, నీ గర్వంగా ఉంటుంది. అంటే లోకపరంగా చెప్తున్నా నేను. అంటే నువ్వు పెద్ద పట్టు చీర కట్టుకొని వచ్చావు మందిరానికి, నువ్వు పట్టు చీర కట్టగానే నీకేం లేదు. నీ పక్కన ఉన్నాడు, అక్క మరి చీర బలి ఉన్నాక ఎక్కడ ఉన్నావు అక్క అని నువ్వు గ్రౌండ్ వేస్తావు. అవునా? అది నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్. అలానే సేమ్ సిచ్యువేషన్, పక్కన రాజ్యాలకి రాజులు ఉన్నారు, మాకు లేరు, మాకు రాజు కావాల్సిందే, మాకు రాజుని పెడతావా లేదా అని చెప్పేసి సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. అరే బాబు, సమూయేలు చెప్తున్నాడు, అరే మీకు ఉండరు ఆయన రాజు, మీరు ఏమనుకుంటున్నారు, ఆయన కింద మీకు దాసులు అయిపోతారు అంటే, అవన్నీ నాకు అవసరం అండి, నాకైతే రాజు కావాల్సిందే అని చెప్పి కూర్చున్నాను. సరే మీరు వెళ్ళండి, రేపు ఉదయం ఒక అతను వస్తాడు, ఎత్తైన భుజాలు కలిగినాడు, అందరికంటే హైట్ ఉంటాడు, మంచి సౌందర్యం కలిగినాడు, మంచి అందగాడు వస్తాడు. ఆయన్ని దేవుడు దీవిస్తాడు, ఆయన్ని దైవాభిషేకం చేస్తాడు అని చెప్పేసి వీళ్ళు పంపించేస్తాడు. తర్వాత రోజు సౌలు అతని సేవకుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, తన తండ్రి గాడిదలు సరిపోతే దాన్ని ఎదుగుతామని వచ్చాడు.
ఎదుగుతా ఉంటే ఎవరో చెప్పాడు, ఇక్కడ దగ్గరలో సమూయేలు ఉన్నాడు, ఆ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడు నువ్వు గాడిద ఎక్కున్నాయో అని చెప్పి చెప్పాడు. అదే టైంకి దేవుడు సౌలుని చూపించేసరికి సౌలు ముందు సౌలు చాలా విధేయుడు, చాలా మంచివాడు, దేవునికి కొంచెం నమ్మకంగా కూడా జీవించాడు. కానీ సౌలుని అభిషేకించిన తర్వాత, సౌలు రాజు అయిన తర్వాత ఆయన క్యారెక్టర్ మారిపోయింది. దేవుడు సౌలుని ఎందుకు అభిషేకించాడు అంటే ఫిలిస్తీయుల నుండి తన ప్రజలమైన ఇశ్రాయేలు వారిని విడిపించడానికి సౌలుని అభిషేకించాడు. 9-10 అధ్యాయాల్లో చదవండి, ధ్యానం చేయండి. 1 సమూయేలు గ్రంథం. ఫిలిస్తీయుల నుండి తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని విడిపించడానికి సౌలుని అభిషేకిస్తే తన జీవితంలో జరగలేదు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలిస్తే 40 సంవత్సరాల్లో జరగలేదు. నీ జీవితంలో కూడా, నీ ప్రతి ఒక్క జీవితంలో కూడా దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుని చిత్తం ఏంటి? చెడు నడతను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి, దేవుని వాక్య ప్రకారం పరలోకం చేరాలి అని దేవుని చిత్తమైంది. కానీ నీ వల్ల ఉన్నావా? నీదే చాయిస్. ఆశీర్వచనము, శాపము. చూడండి, ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అద్భుతమైన మాట. 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచుతాను. దేవుని జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము, ఈ 4 నీ ముందు పెట్టారు. నీదే చాయిస్. నువ్వు ఏది కోరుకుంటావు కోరుకో. నీకు ఆశీర్వాదం కావాలా, నువ్వు ఆశీర్వించబడతావు. నీకు జీవం కావాలా, నీకు జీవం ఉంటుంది. లేదా నేను ఇలానే ఉంటాను, నేను శాపగ్రస్తుగా ఉంటానంటే నీ ఇష్టం అది. ఇక్కడ సౌలును ఫిలిస్తీయులను అంతం చేయడానికి, ఫిలిస్తీయుల నుండి తన ప్రజలను విడిపించడానికి ఏర్పాటు చేసుకుంటే సౌలు ఏం చేస్తున్నాడంటే 3 రకాలైన తప్పులు చేశాడు. 3 రకాలైన తప్పులు చేస్తే దేవుడు తన ప్రవక్తను పంపించినప్పుడు సౌలు వినిపించుకోలేదు, సాగులు చెప్తూ వచ్చాడు. తన పొరపాటును తను ఒప్పుకొని ఉంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, 1 సమూయేలు 10 గ్రంథంలోనే సమూయేలు చెప్తాడు సౌలుతోటి, దేవుడు నీ యొక్క సింహాసనం తెరపరిచేవాడు, కానీ నీ అవిధేయత వలన నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు. అవునా కాదు? నీ అవిధేయత వల్ల దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. నీకు పిల్లలు కావాలంటే పిల్లలు ఇచ్చాడు, నీకు ఉద్యోగం కావాలంటే నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఆస్తులు కావాలంటే ఆస్తులు ఇచ్చాడు. కానీ నువ్వు దేవునికి ఎలా ఉన్నావు? ఇవన్నీ పొంది నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావు? విడిచిపెట్టేసావు, మర్చిపోయావు. దేవుడు చూసుకునే ఊరుకోడు. దేవుడు నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో దాన్ని నువ్వు చెయ్యాలి. చేస్తే నీకు ఆశీర్వాదం, లేకపోతే నేనే నా నోటితో నేను చెప్పను. ఏదైనా ఇలా మాట్లాడుతున్నారంటే అంటే దేవుని వాక్యం అలానే ఉంటుంది. దేవుని వాక్యం అలానే ఉంటుంది. నీకు ఆశీర్వాదాలు కావాలంటే నీకు ఫ్రీగా ఆశీర్వాదాలు రావు. దేవుడు చెప్పింది చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళ గురించి చెప్పినట్టు నువ్వు దేవుని దగ్గర నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దేవుని దగ్గరకి వస్తే నీకు నీ ఆస్తి 10 అవుతుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఎప్పుడు లేదు అక్కడ అట్లా. బైబిల్ గ్రంథం చెప్తే నువ్వు దేవుని దగ్గరకు వస్తే నువ్వు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ని ఫాలో అయితేనే నీకు ఆశీర్వాదం. ఈ భూలోకం వరకు చూసుకుంటే నీ క్రైస్తత్వం వేస్ట్. దేవుణ్ణి ఈ భూలోకం వరకు నువ్వు పరిమితం చేస్తే, ఈ శరీర సంబంధమైన విషయాల వరకు నువ్వు పరిమితం చేస్తే నువ్వు క్రైస్తవుడుగా ఉండి కూడా వేస్ట్. రావద్దు. దేవుడు రమ్మని బలవంతం కూడా చేయట్లేదు. తలుపు ఎక్కడ నీళ్ళు నేను తట్టుచున్నాను, నువ్వు తలుపు తీసేస్తా, నేను బలవంతం చేయట్లేదు, ఖచ్చితంగా తీయాల్సిందే. నేను నువ్వు తలుపు తీస్తే ఆయన నీతో నీ లోపలికి వస్తాడు, నీతో కలిసి సహవాసం చేస్తాడు. నీ ముందు
ఎంత పెద్ద పని ఉన్నప్పటికీ, దేవుడు నీకు చాలా పెద్ద పని అప్పగించినప్పటికీ నువ్వు దాన్ని చూసి భయపడకూడదు. ఎందుకంటే నీకు దేవుడు ఎంత పెద్ద పని అప్పగించినా దానికి కావాల్సిన సామాగ్రి, దానికి కావాల్సిన హంగు ఆర్పాటు అని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. ఇదంతా టామ్ అండ్ జెర్రీ చూసారా? టామ్ అండ్ జెర్రీ సిరీస్ చూసారా? చూడలేదని మాత్రం అబద్ధాలు చెప్పకండి. ఇప్పుడు ఫోన్లలో కూడా వస్తున్నాయి, ఇప్పుడు రీల్స్ లో కూడా వస్తున్నాయి. చూడలేదని మాత్రం అబద్ధాలు చెప్పకండి. టామ్ జెర్రీ రెండు ఉంటాయా? ఎప్పుడు టామ్ కి జెర్రీకి ఎప్పుడు యుద్ధం జరుగుతుందా? ఏది గెలుస్తుంది? జెర్రీనే గెలుస్తుంది ఎప్పుడు. ఎందుకు? టామ్ పెద్దదే, జెర్రీ కంటే టామ్ పెద్దది. కానీ ఎందుకు గెలుస్తుంది అంటే జెర్రీ వెనక ఒకడు ఉంటాడు. ఎవరు? జెర్రీ వెనక చూడరా మీరు? దేవుని వాక్యము సరిగా లేక, అది సరిగా లేక ఏంటండి ఇది? జెర్రీ వెనక ఎవరుంటాడంటే బుల్డాగ్ ఉంటారా? బుల్డాగ్ చూసుకోండి, జెర్రీ ఏమేస్తాడు టామ్ మీదకి. ఎప్పుడు చెప్తున్నాడు వాళ్ళిద్దరికి, అవునా కదా? అలాగే నీ ఎదుట నువ్వు ఎంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ నీ వెనక ఉన్నారు. దేవుడు నీ ఎంత పరీక్ష పెట్టినా దాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు, అవునా కదా? దేవుడి గ్రంథంలో రాబడింది, నాకు రెఫరెన్స్ అని గుర్తు రావట్లేదు. నీవు సహింపగలిగినంత కంటే ఎక్కువ శ్రమ పెట్టాను, దానికి కావాల్సిన కృప నీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు, అవునా కదా? ఇక్కడ సౌలు ఏం చేశాడంటే, సౌలు ఫస్ట్ యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి పంపిస్తే ఫిలిస్తీన్లు వాళ్ళేమో 30,000 మంది ఉన్నారు, వీళ్ళేమో 3,000 మంది ఉన్నారు. జనరల్ గా చెప్పుకుని వెళ్ళిపోతున్నాను, అన్ని చదవాలంటే టైం సరిపోదు, టైం చాలా తక్కువ ఉంది. 30,000 మంది ఉన్నారు, సౌలు ఏమో 3,000 మంది ఉన్నారు. అంటే రేషియో ఎంత? 1:10, అంటే 1 మంది. చూశాడు, అదంతా సైన్యం చూసేసరికి వెన్నులో వణుకు వచ్చేసింది. మర్చిపోయాడు మనోడు, దేవుడు మనకు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు సౌలు. వెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరూ చూసి 30,000 మందిని చూసి రిటర్న్ అయిపోతా ఉంటే యోనాతాను అతని ఆయుధాలు మోసేవాడు, వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ 3,000 మంది సెపరేట్ అయిపోయి, అరే యోనాథన్ చెప్తున్నారు, అరే బ్రదర్ ఒకసారి చూడు ఎంతమంది ఉన్నారు అంటే, వాడు ఒక గుంపు 20 మంది ఉన్నారు. 20 మంది ఉండేసరికి అన్న అక్కడ 20 మంది ఉన్నారన్న అని యోనాథన్ ఆయుధం కూర్చోవాడు చెప్పాడు. యోనాథన్ అంటే ఎవరు? సౌలు కొడుకు. సౌలు అంటే యువరాజు. సరే పదలా మనం వాళ్ళని చూద్దామని చెప్పేసి ఇద్దరు ఏం చేశారంటే, వీళ్ళిద్దరు 20 మందిని చంపేశారు. 20 మందిని చంపేసరికి ఒక్కసారిగా ఫిలిస్తీన్లో దాడి వచ్చేసింది. అరే వీళ్ళిద్దరు 20 మందిని చంపారంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి వీళ్ళు పారిపోతున్నారు, వీడు సౌలు పారిపోతున్నాడు. సౌలుకి ఏం అర్థం కావడం, అరే మేమంటే వాళ్ళని చూసి వాళ్ళంతమంది ఉన్నారు, మేము చూసి పారిపోతున్నాము, వాళ్ళకేమైంది వాళ్ళు పారిపోతున్నారు అని చెప్పి సౌలు పొరగొట్టుకుంటా ఉన్నాడు. అక్కడ ఏం జరిగింది? యోనాతాను అతని ఆయుధం కోసేవాడు ఇద్దరు కలిసి 20 మందిని చంపేశారు. అంటే ఇక్కడ రేషియో అంతా నిష్పత్తి అక్కడ ఇందులో 1:10. సౌలుకున్నది 3,000 మంది, 30,000 మంది ప్రత్యర్థులు. అంటే అక్కడ కూడా 1:10. అంటే యోనాతాను చేసే పని సౌలు కూడా చేయొచ్చు కదా, యోనాతాను చేసే పని సౌలు కూడా చేయొచ్చు. కానీ దేవుడు నా అనుకున్నాడు అన్న సంగతి మర్చిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు భయపడి పారిపోయి యుద్ధంలో ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత సమూయేలు ఏం చెప్తారంటే, వాళ్ళైనా ఒక దగ్గరికి వెళ్ళాలి, మనము బలి అర్పించేదాలా, నువ్వు వెయిట్ చేసి వచ్చేసరికి చెప్తాడు. మనోడు వెయిట్ చేసి రాకపోయేసరికి ఈయన బలి అర్పించేసాడు. ఈయనకి దేవుడు చెప్పిన పని ఏంది? దేవుడు చెప్పిన పని చేయకుండా ఈయన సొంత పెత్తనాన్ని తీసుకొచ్చాడు. నువ్వు చేయవలసిన పని చేయకుండా ఉంటే చేయకూడని పని చేస్తావు. అర్థమైందా నీకు? చేయవలసిన పని, నీకు అప్పగించిన పని నువ్వు చేయకపోతే,
చెయ్యకూడని పని చేస్తావు నువ్వు, అది పాపం. అది ఫస్ట్ సౌలు చేసిన అపరాధం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. సారీ 13వ అధ్యాయం. 13వ వచనం చదువుతా. అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తే నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు దాని యొద్ద నుండి చదివిపోటీ చూచి ఏం చేస్తూ వచ్చాడు? సమూయేలు చేయాల్సిన బలిని సౌలు చేస్తూ వచ్చాడు. అంటే అక్కడ సాక్షి చెప్తున్నాడు, అంటే నువ్వు రావడం లేదేంది సమూయేలన్నా, అందుకే నీ పని నేను చేసేసాను అని చెప్పి చెప్తున్నాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చేసుకొచ్చాడు? అదే మెయిన్ ఫస్ట్ రీజన్, తన ఎత్తు నుంచి రాజ్యాన్ని తీసేసాడు. 2వ చూడండి, 15వ అధ్యాయం. 15వ అధ్యాయం ఏంది? దేవుడు పని చెప్పాడు. ఏం పని చెప్పాడు? అమాలేకులందరినీ స్మాష్ చేసాయి అని చెప్పి సమూయేలు ద్వారా సౌలుకి చెప్పాడు. చేశాడు అన్నాడు. సౌలు చేయలే. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ చేయకుండా వచ్చేసాడు. అందరినీ చెప్పేశాడు, కానీ పశువుల్ని తెచ్చుకున్నాడు. అక్కడ రాజును పెట్టుకొచ్చాడు, చేశాడు. తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఏమైంది? తను కవరింగ్ చేసుకుంటూ వచ్చాడు. దేవునితో డీల్ మాట్లాడుకుందాం అనుకున్నాడు సమూయేలు తోటి. అది తర్వాత సమూయేలు ఏం చేసుకొచ్చాడు? సౌలుని అసహించుకుంటూ నేను జీవితాన్ని మాట్లాడుతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది అవుట్లైన్ 15వ అధ్యాయం. చూడండి, 15వ అధ్యాయము 1వ వచనం. దీన్ని మనం రీలు చేద్దాం ఒకసారి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అక్కడ వచ్చారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు నిన్ను అభిషేకం చేశాడు. ఇప్పుడు ఒక రాజువి, కానీ నీకంటే పవర్ఫుల్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే సైన్యములకు అధిపతి. నీలాంటి రాజులందరికంటే ఆయన ఎక్కువ. ఇలాంటి అందరు రాజులన్నీ పెట్టింది ఆయనే. నేను తక్కువనే కావచ్చు, నా దగ్గర ఇంతమంది కూకట్పల్లిలో మియాపూర్ సంఘం లేకపోవచ్చు, నాకు ఇంతమంది విశ్వాసం లేకపోవచ్చు నాకు, కానీ నా వెనక ఎవరున్నారు? దేవుడు చెప్తే వచ్చాడు. నా వెనక దేవుడు ఉన్నాడు. నువ్వు రాజువే. ఒకసారి అక్కడికి వేలేకియవు. దేవుడు నీకు 2వ ఛాన్స్ ఇస్తున్నాడు. ఏంటి అంటే ఆ ఛాన్స్, అమాలేకులతో యుద్ధం చేసి వారిని సంహరించాలి. ఎందుకు సంహరించాలి? ఒక 400 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. అక్కడ ఏం జరిగిందంటే చరిత్ర, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వరకు అటు ఫరోజులకు వచ్చాడు. ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు, చచ్చిపోయాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకీయుల్ని అడిగారు, మేము ఈ దేశం దాటుకుంటూ వెళ్ళిపోతాము, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయదు, మా పాటికి మేము వెళ్ళిపోతాం, మీరు మాకు కొంత స్థలం ఇస్తే మేము వెళ్ళిపోతామని చెప్పేసి అన్నారు. అమాలేకీయులు ఏం చేశారు? నేను స్థలం ఇయ్యము, అసలు మీరు ఎవరో మా దగ్గర చూడడానికి అని చెప్పి స్థలం ఇయ్యము అని చెప్పేసి అన్నారు. సరే స్థలం ఇయ్యము అన్నారు కదా, వాళ్ళు అమాలేకీయుల దేశాన్ని చుట్టూ తిరిగి వెళ్ళాలి. చుట్టూ తిరిగి వెళ్ళే టైంలో
అమాలేకీయులు వాళ్ళు కాము ఉండకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలుని పచ్చి భాషలో చెప్పాలంటే ఇశ్రాయేల్ గెలుపుకున్నారు. అంతేనా? మన లోకల్ లాంగ్వేజ్ ఇశ్రాయేల్ని అనవసరంగా గెలుపుకున్నారు. దాన్ని బట్టి చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఒకసారి ఎవరు చదవండి, చదవండి చదవండి. చాలు. ఇది జరిగిన 400 సంవత్సరాల తర్వాత సౌలు రాజ్యాన్ని చేపట్టాడు. సౌలుకు ఒక టాస్క్ ఇచ్చాడు దేవుడు. అమాలేకులందరినీ, చిన్న పిల్లల్ని కాదు, వాడల్ని కాదు, మొగల్ని కాదు, ఎవరు కనబడితే వాళ్ళు చంపేమని చెప్పేసి అన్నాడు. అదేంటి దేవుడు అట్లా ఎందుకు చెప్తాడు? దేవుడు కరుణామయుడు కదా, దేవుడు జాలి చూపించేవాడు కదా. ఆరాధన చేశారు అందరూ, నువ్వు జాలి ప్రేమ చూపించావు అని చెప్పి ప్రార్థన చేశారు కదా, అని ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే దానికి నిజం మనం ఇప్పుడే చదివా. నిర్గమాకాండం 14వ అధ్యాయం 17వ అధ్యాయం. దాన్ని బట్టి వాళ్ళ తీరు మార్చుకుంటారేమో, వాళ్ళ ప్రవర్తన మారుతుందేమో, వాళ్ళు దేవునికి అనుకూలంగా నడుచుకుంటారేమో అని 400 సంవత్సరాలు దేవుడు నిరీక్షించి చూస్తే వాళ్ళ తీరు మారలేదు, వాళ్ళ ప్రవర్తన మారలేదు. ఏం చేస్తున్నా అంటే దేవుడు సౌలుని లేపి నువ్వు అమాలేకులందరినీ చంపేయాలన్నాడు. అందరినీ ఎందుకు చంపాలి? చిన్నపిల్లలు ఏం పాపం చేశారు? పాపం వాళ్ళకి ఏం తెలుసు? ఏం చేస్తారు? అప్పుడే పుట్టిన వాళ్ళకి ఏం చేస్తాడు? వాళ్ళని ఎందుకు చంపుకుంటాడు? వాళ్ళని ఎందుకు చంపుకుంటాడు అంటే చిన్న ఉదాహరణ, క్యాన్సర్ పేషెంట్స్ సార్, క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఏమిస్తారు? కీమోథెరపీ ఇస్తారు. కీమోథెరపీ అంటే మన శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ చంపేస్తారు. అవన్నీ చంపేసిన తర్వాత మన పైన ఉన్న స్కిన్ కూడా ఏమంటారు దాన్ని, రేడియేషన్ ద్వారా స్కిన్, మంచిగున్న స్కిన్ కూడా ఒక లేయర్ తీసేస్తాడు, కాల్చేస్తాడు. ఎందుకంటే ఫ్రెష్ స్కిన్ రావాలని చెప్పి, ఆ క్యాన్సర్ కణాలు మళ్ళా రాకూడదని చెప్పేసి అట్లా చేస్తారు అన్నమాట. అలాగే దేవుడు కూడా అమాలేకీయుల వాళ్ళని అసలు భూమి మీద ఉండకుండా చేసేయాలా అనే దృక్పథంతో సౌలును పంపిస్తే, సౌలు ఏం చేశాడంటే ఏం చేసి వచ్చాడో చూడండి. మళ్ళా 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. అందరినీ చంపేశాడు కానీ ఆ అమాలేకీయుల రాజు అగగు అనుకుంటున్నాడు, అని చెప్పల. దేవుడు చెప్పింది సౌలు చేయలే. దేవుడు ఏం చెప్పాడు? అన్నిటిని నాశనం చేయమంటే పశువులు తెచ్చుకున్నాడు, కొన్ని జంతువులు తెచ్చుకున్నాడు, రాజును కూడా పట్టుకొచ్చాడు. దేవుడు చూశాడు. ఆ రోజు సమూయేలు ఒట్లే రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సమూయేలు ప్రత్యక్షమై, సౌలును నేను అభిషేకించాను కానీ వాడు నా మాట వినట్లేదా అని చెప్పి దేవుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు అంటే బాధపడ్డాడు. నీ గురించి నా గురించి కూడా దేవుడికి ఇదే పరిస్థితి రావచ్చుందేమో. నేను వాడిని సృజించానయ్యా, ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరంలో వాడిని పెట్టాను, వాడికి అన్ని ఇచ్చాను నేను, కానీ వాడు నన్ను మర్చిపోయాడు, నా దగ్గరికి రావట్లేదు. ప్రతి ఆదివారం ఆరాధన వర్తమానం ఇస్తున్నాను,
ప్రతి ఆదివారము నా శరీరం బల్ల ఇస్తున్నాను, తీసుకుంటున్నాడు, ఏదో నాతో తీసుకుంటున్నాడు, తర్వాత వాడు నన్ను పూర్తిగా మర్చిపోయాడు అని నీ గురించి నా గురించి పశ్చాత్తాపడుతున్నాడేమో దేవుడు. విధంగా చూస్తూ వస్తే కింద 11వ వచనంలోని సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. సమూయేలుకి ఎందుకు కోపం వచ్చింది? సమూయేలు కోపం ఎందుకు వచ్చింది అంటే, సౌలును అభిషేకించింది ఎవరు? అందుకు కోపం వచ్చింది. సౌలును అభిషేకిస్తే సౌలు ఎలా అన్నాడు? గాడిదలు కాసుకునే వాడిని రాజు చేశాడు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, సౌలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి సౌలు మీద సమూయేలుకి కోపం, ఉద్రేకం వచ్చేసింది. అదే సమయంలో ఇంకోటి చేస్తున్నాడు సమూయేలు. ఏం చేస్తున్నాడు? రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. రాత్రి అంతా ఏం మొరపెట్టుంటాడు? జనరల్ నేను అనుకుంటున్నాను, ప్రభా ఒక ఛాన్స్ లో ఫెయిల్ అయ్యాడు, ఇంకొక ఛాన్స్ ఇద్దాము ప్రభా, వదిలేద్దాం, ఒక్కసారి చూద్దాం అని చెప్పి రాత్రంతా బతికినాడు. అంతేనా? నేను అనుకుంటున్నాను ఇది దేవుడు నీ కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడేమో, నీ కూడా ఈ ఒక రోజు ఛాన్స్ ఇచ్చాడేమో. నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే నీ వెనక ఎవరో ప్రార్థన చేసుకుంటారు. అంతేనా? నీ వెనక ఎవరో ప్రార్థన చేస్తే కానీ ఇక్కడ కూర్చోలేదు. మా నాన్నమ్మ మా ఇంట్లో ఉండేదండి. మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయేది, మా నాన్న డ్యూటీకి వెళ్ళిపోయేవాడు, మేము స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళము. ఆమె ఏం చేసేదంటే, నేను ఒక రోజు ఆమె ఏం చేస్తున్నా అని చెప్పి కిటికీ ఓపెన్ చేసి తొంగి చూశాడు. ఆమె ఏం చేస్తుందంటే, తలుపు వెనక మోకాళ్ళకి ఆమె ప్రార్థన చేస్తుంటే కన్నీళ్లతో ప్రార్థన చేసేదాన్ని. కన్నీళ్లతో ప్రార్థన నేను చాలా 2 నిమిషాలు అబ్జర్వ్ చేసి ఒకసారి ఆమెని డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి తలుపు ఒకసారి ఇట్లా తీశాను. అంటే ఆమె తగలలేదు, కానీ ఆమె ఏం చేస్తుందని చెప్పి చూస్తే ఆమె కన్నీళ్లు నేల మీద ఉంది, అవి ఇట్లా ముట్టుకొని చూశాను. ఆమె చేసిన ప్రార్థనను బట్టి మా ఇంట్లో అందరూ, మా నాన్న వాళ్ళ జనరేషన్ లో కానీ మా జనరేషన్ లో కానీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆమె చేసిన ప్రార్థన బట్టి చాలా మంచి ప్రార్థన. ఆమె చనిపోతే ఇదే మూమెంట్ చనిపోయింది. ఆమె డిసెంబర్ 11వ తారీఖు, నవంబర్ 21వ తారీఖు చనిపోతే అయ్యప్ప మాలలు వేసుకుంటారు కదా, అయ్యప్ప మాలలు తర్వాత శ్రీశైలం మాలలు వేసుకుంటారు. ఈ మాలలు తీసి ఆమె దగ్గరకు వచ్చారు. అయ్యప్ప మాలలు వేసుకుని చదవలేదు కాదు, ఈ మాలలు తీసి ఆమె చూడడానికి వచ్చారు. పోతే పోయింది, ఆ సంవత్సరం పోతే పోయినాడు. అంటే అంత నమ్మకంగా ఆమె తన పరిచర్య తను చేస్తూ, తను అప్పగించిన పరిచర్య, ఆ దేవుడు అప్పగించిన పరిచర్య ఆమె చేస్తూ వచ్చింది. నాకు ఎందుకో ఇదే సీను ఒక 3-4 రోజుల నుంచి ఇదే గుర్తొచ్చింది నాకు. నిన్న కూడా నేను మా మిసెస్ చెప్పారు, అట్లా మా నాన్నమ్మ గుర్తొచ్చిందమ్మా. అట్లా ఆమె చేసిన ప్రార్థనను బట్టి దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో వచ్చాడు. ఇక్కడ కూడా సమూయేలు సౌలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క ఛాన్స్ ఇద్దాం ప్రభా, ప్లీజ్ ప్రభా అని బతిమలాడుతున్నాడు. సరే, దేవుడు ఏం చేస్తాడంటే పర్మిషన్ ఇచ్చాడు. తెల్లవారుజామున సమూయేలు సౌలు దగ్గరికి వెళ్తున్నాడు. సౌలు దగ్గరికి వెళ్తుంటే సౌలు ఎదురొస్తున్నాడు సమూయేలుకి. ఏం చెప్తున్నాడు? 13వ వచనం. సౌలు రాగా సౌలు, యెహోవా నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చినగా. అన్నా సమూయేలన్నా, ప్రెసిడెంట్ దేవుడు చెప్పినట్టు చేశాను నేను.
దేవుడు చెప్పినంత చేశానన్నా అని అబద్ధాలు చెప్తున్నాడు. చెప్పినంత చేశాడా? చేయలేదు. కానీ అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలు చెప్తే సమూయేలు దానికి రిప్లై చూడండి. 14 సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంగులను ఎక్కడవి? నువ్వు అలా చేస్తే అనుకోవచ్చా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా? ఎవరన్నా ఏంటన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పేసి సమూయేలు ఇంట్రెస్ట్ రావట్లేదా? క్లోజ్ చేశారు కాబట్టి సమూయేలు అలా త్వర కానిద్దాం. సమూయేలు సౌలును ఆ విధంగా హెచ్చరిస్తూ వచ్చాడు. కానీ సౌలు ఏమంటున్నాడు? దాన్ని కూడా సంజాయిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? జనులకు దడిసి నేను ఆ విధంగా వాటిని తీసుకొచ్చాను, రాజును చంపలేదు, వాటిని తీసుకొచ్చాను అని చెప్పేసి ఒక ప్రైవేట్ కాన్ఫరెన్స్ లో సమూయేలు సౌలు ఇద్దరే. దేవుడు ప్రేమలన్నాడు కాబట్టి సౌలు చేసిన తప్పును అప్పుడు కూడా క్షమించి ఒక ప్రైవేట్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో వాళ్ళిద్దరు మాత్రం ఉన్నప్పుడే దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. కానీ సౌలు దానికి అది కూడా ప్రచోదనం పెట్టి దాన్ని కూడా జనులకు దడిసి నేను తీసుకొచ్చాను, నా తప్పేం లేదు అని చెప్పేసి సౌలు సమూయేలుకి చెప్తున్నాడు. జనులకు దడిసి అంటే రాజు ఏం లేదా అక్కడ? రాజు యొక్క పవర్ ఏంటి? జనులను కంట్రోల్ చేయొచ్చు కదా. అబద్ధాలు చెప్తున్నాడు. దేవునికి నేనేం ఉట్టిగా తెలియదు, దేవునికి బలి ఇవ్వడానికే తెచ్చాను నేను. గిల్గాల్లో ఏమన్నా చూడండి, ఒక్క మాట చదువుదాము. అయితే 21 వచ్చినాం. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలు. దేవుడు సౌలు ఏమంటున్నాడు? నీ దేవుడైనా అని సొలొమోను అంటున్నాడు. అంటే సౌలుకి దేవుడు కాకుండా అయిపోయినాడు. అప్పుడే దేవునికి సౌలుకి కనెక్షన్ తెగిపోయింది, కట్ అయిపోయింది అని చెప్పి ఇక్కడ సౌలే ఒప్పుకుంటున్నాడు. శపితమైన దాంట్లో నుంచి దేవుడికి అర్పణ చేయాలనుకుంటున్నాడు. నీకు వచ్చే అన్యాయమైన సొమ్ములో నుంచి నువ్వు ఒక 100 రూపాయలు కానికేసి దేవుడిని క్షమించేస్తాడా? లేకపోతే ఏదైనా స్పెషల్ మీటింగ్స్ స్పాన్సర్ చేస్తే దేవుడిని క్షమిస్తాడా? లేకపోతే ఎవరైనా సేవకుడు మధ్యాహ్నానికి వాక్యం చెప్పడానికి వస్తే వాళ్ళకి కూడా భోజనం పెడితే దేవుడిని క్షమించేస్తాడా? దేవునికి లంచం చేయాలని చూస్తున్నాడు సౌలు. మోసపోకటి దేవుడు వెక్కిరిపోతాడు. నువ్వేది ఇస్తావో అదే చూస్తావు. తర్వాత ఇక్కడ ప్రైవేట్ గా దేవుడు సమూయేలు సౌలును దర్శిస్తూ వస్తే తన పాపాన్ని తను ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోగా దేవుడు నీ యొక్క పాపాన్ని బయట పెడితే దానికి వేరే ఉంటుంది. నీకై నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నన్ను క్షమించు ప్రభా అని నీ యొక్క హృదయమాన దేవుని క్షమాపణ అడిగితే దానికి శిక్ష ఉండదు. కానీ దేవుడు ఆయన నీ యొక్క పాపాన్ని బయట పెడితే నీ యొక్క పని ఫినిష్ అవ్వదు. మీకు కథ తెలిసే ఉంటుంది. మా సైడ్ మిషనరీస్ వచ్చినప్పుడు ఒక మిషనరీకి కొన్ని బాతులు ఉండేవి. తెలుసా? వీడియోస్ లో కూడా చెప్పుకుంటారు. ఆ బాతులు మేపడానికి పనుని పెట్టారు. పనుని పెడితే వాడు ఏం చేస్తున్నాడంటే బాతులు మేపుతా ఎక్కడో ఒక బాతుని అట్లా సరి చేసే టైంలో అది తగ్గ చోట తగిలి చచ్చిపోయింది బాతు చచ్చిపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అటు ఇటు చూశాడు, గుంట తీసి అందులో పూర్తి చేశాడు. అయిపోయింది అక్కడికి క్లోజ్. ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు దూరం నుంచి. ఏంద్రా ఏం సంగతి అంటే, అన్నా ఇట్లా బాతు చచ్చిపోయిందన్నా, దండం పెడతానా, ఎవరు చెప్పాకనా అని చెప్పేసి వీడు బాతులు చంపేసుకోవడం చెప్తున్నాడు. వీడు సరేలేదా అని చెప్పేసి కరెక్ట్ ఒక వారం తర్వాత, అరే నాకు 10 రూపాయలు అవసరం పడింది, 10 రూపాయలు లేదా అన్నా నా దగ్గర లేవన్నా అంటే, అరే మరి బాత్ సంగతి ఏమంటావు దగ్గర చెప్పారా అన్న, అవుతాను నీకు దండం పెడతా, ఇచ్చేస్తా 10 రూపాయలు. అక్కడ ఇక్కడ చేసి 10 రూపాయలు ఇచ్చాడు.
తర్వాత వారం అయింది. అరే నాకు 50 రూపాయలు కావాలరా అన్న, 50 రూపాయలు నా దగ్గర నా బాత్రూమ్ చేస్తున్నాను. నేను మరి బాత్రూమ్ వంట తీసుకున్నాను అయ్యగారికి. ఇలాగా వాడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. వాడు వీడికి బానిస అయిపోయాడు. బానిస అయిన తర్వాత ఒక రోజు విరక్తి చేసి అరే ఇంకెన్ని రోజులు రాయట్లా అని చెప్పి ఈడే దొరగాల దగ్గరికి వెళ్ళాడు. దొరగాల దగ్గరికి వెళ్ళి అయ్యా నమస్తే అయ్యా, నేను ఇట్లా బాత్రూమ్ అంటే చెప్పరా ఏం బాత్రూమ్ బాగున్నాయా అని చెప్పేసాను. బాగుండండి బాగున్నాయ్యా, ఇట్లా మొన్న కొన్ని దుడ్డు పెట్టాయి పిల్లలైనాయి. మంచిది, వెరీ గుడ్, దేవుడు ఆశీర్వదించాడు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను, మరి ఇట్లా బాత్రూమ్ పెట్టేటప్పుడు ఒక కథ తగిలి ఒక బాధ చచ్చిపోయిందా? అవునా చచ్చిపోయిందా, ఏం చేస్తావు దాన్ని? ఇట్లా పూర్తి చేశాను. సరే మిగతా బాగున్నాయి కదా, మిగతా బాగున్నాయి, సరే పోతే కొంచెం బాధ మిగతా ఉన్న దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే లైట్ తీసుకున్నాడు. దాన్ని వీడికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. వీడికి ఎగరుతున్నాడు. ఇంకెవరికి బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. తర్వాత రోజు వాడు వచ్చాడు. అరే మరి నాకు ఎట్లా 100 రూపాయలు కావాలో నేను చూస్తావు అంటే, నేను ఎందుకు చూస్తా, నాకేం అవసరం అని చెప్పేసి వీడు అన్నాడు. అదే నా బాస్ అంటే చెప్పుకోపో ఎవరు చెప్తే చెప్పుకోపో, అయ్యగారు చెప్తావా, అయ్యగారు చెప్తావా, నీ ఇష్టం కదా చెప్పుకోనండి. ఏం నాకు తెలియదు అంటే నేను ఆల్రెడీ చెప్పేశాను ఆయనకి. నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి నాకేం భయం లేదు. నీకై నువ్వు నీ అయ్యగా అంటే దేవుడికి నీకై నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే నీకేం భయం లేదు. దేవుడు కనుక నీ యొక్క పాపాన్ని చూస్తే బయట పెడితే మాత్రం దానికి శిక్ష వేరేలా ఉంది. అర్థమైందా? ఇది రెండవసారి. మూడవసారి అదే 15వ అధ్యాయంలో 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపం చేసింది, ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయులను నన్ను కనపరచి యెహోవాకు మొక్కుబడై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే సౌలు సమూయేలుతో చెప్తున్నాడు, నేను పాపం చేసినాయా, నా ప్రజల ముందు నన్ను కనపరచు, అంటే నేను తప్పు చేశానని చెప్పకు, నాకు కవరింగ్ ఇవ్వు, నన్ను గొప్పోడని అది అని చెప్పు అని చెప్పేసి సౌలు సమూయేలుని బతిమలాడుకుంటున్నాడు. మనం కూడా అంతే, మనం చేసిన తప్పు మనల్ని కవరింగ్ చేయాలంటే మన గురించి గొప్పగా చెప్పాలా, మన గురించి గొప్ప చెప్పాలా. అట్లయితేనే మనము అరే వీడు మంచోడు రాయుడు అంటే జనుల ముందు నువ్వు మంచిగా కనపరుచుకోవాలా అనే మైండ్ సెట్ లో ఉంటాను. చాలా మంది అలానే ఉంటారు. ఒక సేవకుడు ఉన్నాడు. సేవకుడి దగ్గర ఒక మందిరంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఆ మందిరానికి 2 సంఘ పెద్దలు, 2 అన్నదమ్ములు, 2 భయంకరమైన మూర్ఖులు. వాళ్ళు ఎట్లా అంటే, మీరు మంచిగా మిమ్మల్ని ఏమనట్లేదు, నేను జరిగింది చెప్తున్నాను. నేను వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒకరిని మించిన వాడు ఒకడు. సరే ఒక సంఘ పెద్ద చనిపోయాడు. సంఘ పెద్ద చనిపోతే ఇంకొకడు సేవకుడి దగ్గరకు వచ్చాడు. అయ్యగారు మా అన్న చనిపోయాడు, మరి ఎట్లా ఆయన గురించి నువ్వు చెడుగా ఒక క్వశ్చన్ చెప్పావంటే నీ పని తర్వాత రోజు అయిపోతుంది అని చెప్పేసి ఆమె. దీనికి ఏం చేయాలి అర్థం కావడం. ఆయన భూసాక్తం చేయాలా, ఆయన గురించి సాక్ష్యం చెప్పాలా, ఏం చెప్పాలా అర్థం కావడం. ఆ తర్వాత పురగొక్కున్నాడు. సరే ఏదైతే తగ్గని చెప్పి టిఫిన్ బాక్స్ చౌపేటికి అక్కడ ఉంది, అందులో చూసి సమాజ దృష్టిలో జల్లారా ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇతను భయంకరమైన పనికిమాలుడు, నీచుడు, నికృష్టుడు, వీడికంత దరిద్రమైన ఎవడు, సూర్యుని కింద జరిగే ప్రతి అపవిత్ర కార్యం చేశాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎవరు సేవకుడు. వెనక నుంచి ఇంకొక సంఘ పెద్ద తమ్ముడు అని చెప్పేసి ఇట్లా చూపిస్తా ఉన్నాడు. వీడు ఏమన్నాడంటే, అయినా కానీ ఏమన్నాడు, ఇతడు ఇంత నీచుడైనా కానీ వీళ్ళ తమ్ముడు కంటే ఇతడు పరిశుద్ధుడు, వీళ్ళ తమ్ముడు కంటే వీళ్ళు నీతిమంతుడు అని చెప్పేసి కల్పన ఇచ్చాడు అనమాట. అంటే అర్థమైందా? జనాల ముందు నిన్ను నువ్వు గణపరుచుకోవాలా, నిన్ను నువ్వు హెచ్చించుకోవాలా అని చెప్పేసి నా గురించి అది ఇది చేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటావు. ఇక్కడ సౌలు కూడా అంతే. ఏం చేస్తూ వచ్చాడు, నన్ను గురించి
జనాలు నన్ను కనపరచాలా అని చెప్పేసి సౌలుకి ఒక హెచ్చరిక లాగా ఇస్తున్నాడు. అయితే సమూయేలు లక్ష్య పెట్టలేదు దాన్ని. సమూయేలు లక్ష్య పెట్టలేదు, దేవుడు కూడా లక్ష్య పెట్టలేదు. ఆ దినము నుండి సౌలు కానీ సమూయేలు చనిపోయేంత వరకు సౌలును చూడడానికి రాలేదు. లాస్ట్కి ఇది జరిగిన వెంటనే సౌలు మరణం రాలేదు. 2 సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక యుద్ధంలో సౌలు మరణించాడు. ఎలా మరణించాడంటే దేవుడు చెప్పింది చేయకపోవడం వల్ల అమాలేకుడు అనే ఒకడు సౌలును చంపేశాడు. దేవుడు చెప్పింది చేయకపోతే అదే నీ మరణానికి కారణమవుతుంది. సౌలు గురించి ఒక పాఠం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దావీదు రెండవది చదవండి. రెండవ వాగ్దానము, దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు దావీదు? సంపాదించుకోవడం అంటే ఇంగ్లీష్ లో కరెక్ట్గా ఉంది. రికవర్డ్ అంటే కోల్పోయిన దాన్ని మళ్ళా తెచ్చుకున్నాడు. ఏం కోల్పోయాడు, ఏం తెచ్చుకున్నాడు? దావీదు జీవితంలో మనం చూసినట్లయితే గొర్రెలు కాసిన వాడిని రాజుగా చేశాడు దేవుడు. ఓకే, బాగానే ఉంది. దావీదు జీవితంలో 4 విషయాలు దావీదు పొరపాటు చేశాడు. ఎంత తెలుసు? 4 విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు తనని అభిషేకించిన విషయాన్ని మర్చిపోయి ఫిలిస్తీన్ల రాజైన ఆకీషు వద్ద చేరాడు. ఫస్ట్ వన్, దేవుడు తను ఏర్పాటు చేసుకున్న ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి అన్యుల రాజైన ఆకీషును ఆశ్రయించాడు. రెండోది, అది మూడోది. రెండోది మందసం విషయంలో ఆయన ఆర్భాటం, ఆయన గొప్పతనాలు చూపించుకోవాలని కొత్త బండ చూపించాడు. మందసం ఎట్లా తేవాలా? లేవీలు పరిశుద్ధంగా ఆచరించి మందసాన్ని ముట్టుకోవాలి. అలా కాకుండా ఏం చేశాడు? కొత్త బండి, దానికి లైట్స్ పెట్టి దానికి మ్యూజిక్ చేసి మొత్తానికి దాన్ని తీసుకోలేతాడు. ఇది రెండోది. మూడోది బత్షెబా విషయంలో అనుకోలేదు. బైబిల్లో హిత్తీయుడకు ఊరియా విషయంలో ఉంది. బత్షెబా విషయం కాదు, హిత్తీయుడకు ఊరియా విషయంలో మూడోది. నాలుగోది జనులను లెక్కించే విషయంలో. ఫస్ట్ దాంట్లో ఆకీషు వద్దకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి విసర్జించి అన్యులను వెంబడించినప్పుడు అతనికి కోల్పోయిందంతా ఏ నష్టం లేకుండా తిరిగి వచ్చింది. రికవర్డ్ ఆల్, మొత్తాన్ని కోల్పోయిందంతా మొత్తాన్ని తీసుకొచ్చాడు. రెండో విషయంలో ఒకడు చనిపోయాడు. ఉజ్జాడైతను చనిపోయాడు. దుర్మార్గం అంటే వీళ్ళు దారుణమైన మరణం పొందాడు. మూడో విషయంలో ఇద్దరు చనిపోయారు. మూడో తప్పుకి చూడండి ఎట్లా పెరుగుతుపోతుంది. మూడో విషయంలో ఇద్దరు చనిపోయారు. ఎవరు చనిపోయారు? ఊరియా చనిపోయాడు, పుట్టిన బిడ్డ చనిపోయాడు. నాలుగో విషయంలో ఇది మరి దారుణం, 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. ఈ 4 విషయాల్లో ఒక విషయం మనం చూద్దాం. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ముగించేస్తాను. మరి 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మనం చూసినట్లయితే ఏం చేశాడు? యుద్ధ కాలంలో ఈయన యుద్ధానికి పోకుండా సాయంత్రం పూట గట్టిగా బజ్జీలు సమోసాలు తిని రాజు కోటలు నడుచుకుంటూ పోతా ఉంటే ఒక అమ్మాయి స్నానం చేస్తా ఉంటే అమ్మాయిని పిలిపించుకున్నాడు. ఆమెతో పాపం చేశాడు. అంత అయిపోయింది. డెటాల్తో స్నానం చేసి మొత్తం 100% జెంట్స్ ని చంపేశాడు. అయిపోయింది, స్నానం చేశాడు, అయిపోయింది. ఆ పాప ఊరికే ఉంటుందా? ఉండదు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఏం చేశాడు? 3 నెలలు గడిచిన తర్వాత నేను గర్భవతినయ్యాను అని చెప్పేసి రాజు దగ్గరికి వర్తమానం వచ్చింది. మాస్టర్ ప్లాన్ వేసాడు. ఎవరు?
దావీదు ఏం వేశాడు మాస్టర్ ప్లాన్? దానికి ముందు యుద్ధంలో ఉన్నాడు ఊరియా, అతన్ని పిలిపించి అరే ఇంతకాలం నువ్వు బాగా అలసిపోయావు, ఇంటికి వెళ్ళి నీ భార్యతో నువ్వు ఉండు గడుపు అంటే సరే అన్నాడు. ఆడ రాజనగరంలోనే ఆయన సైనికుల మధ్యలో విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత రోజు పిలిచాడు దావీదు, ఏనా వెళ్ళలేదు నువ్వు అంటే, ఆడ జనాలు యుద్ధంలో చచ్చిపోతా ఉంటే నన్ను సిగ్గు లేకుండా నాకు భార్యతో నేను కాపురం చేయడానికి నేను వెళ్ళాలా అని చెప్పేసి అన్నాడు. ఒక మామూలు సైనికుడి చేత దావీదు సిగ్గు తెప్పించుకున్నాడు, అయినప్పటికీ సిగ్గు రాలేదు. తర్వాత రోజు ఏం చేశాడు? ఫుల్గా తాగిపించాడు. ఎవరికి? ఊరియాకి ఫుల్గా తాగిపించాడు. తాగిన మొత్తం ఏమన్నా వెళ్తాడేమోనని. చూడండి, అంటే ఒకదాన్ని కవర్ చేయడానికి ఎన్ని పాపాలు చేస్తున్నాడు చూడండి. తాగిపించినా కానీ అతను తన ఇంటికి వెళ్లకుండా ఎక్కడున్నాడు? రాజనగరంలోనే ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడు, ఊరియా నమ్మకస్తుడు. చూడండి సరే, ఇది కూడా తెలిసింది రాజు. మూడో ప్లాన్ వేశాడు. ఏం వేశాడు? ఒక లెటర్ రాశాడు. ఏం రాశాడంటే, ఊరియాని ఫస్ట్ లైన్ లో పెట్టు, యుద్ధంలో ఫస్ట్ లైన్ లో పెట్టి శత్రువుని చంపేయాలా అని చెప్పేసి ఆ లెటర్ రాసి ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో వాడి చేతి నుంచి పంపిస్తున్నాడు లెటర్. ఇదంతా దుర్మార్గం. ఒకదాన్ని ఇది 4వ తప్పు, చేసింది ఒక తప్పు, దాని వల్ల ఇది 4వ తప్పు. దాన్ని కవర్ చేయడానికి చంపేసిన తర్వాత యుద్ధంలో చనిపోయాడు. ఆ వర్తమానము యోవాబు దావీదు దగ్గర తీసుకొచ్చిన తర్వాత అతను రాజకీయ నాయకుల్లాగా ఏం చేస్తామయ్యా, లక్ష్యబాకి భర్త చనిపోయాడు, ఎట్లా భర్త లేని విధానాలు అయిపోయింది అని చెప్పేసి ఈయన రాజకీయ నాయకులాగా నేనే ఉంటాను నీకు తోడు అని చెప్పి ఆమె రాజనగర్ తెచ్చుకున్నాడు. ఆమె పెళ్లి చేసుకున్నాడు. దేవుడు చూసి ఊరుకోడు. ప్రవక్త అయినా ఎవరు పంపించాడు? నాతాను పంపించి ఒక చిన్న కథలాగా చెప్పాడు. ఆ కథ మీ అందరికి తెలుసు. ఆ కథ తర్వాత దావీదు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎవడు వాడు నా రాజ్యంలో ఉండడానికి వీలేదు, వాళ్ళు చంపేస్తాను నరికేస్తాను అని చెప్పి లేచాడు. నాతాను ఏమన్నాడండి? ఆ మనుషుడు నువ్వే. ఆ మాట వినగానే దావీదు 51వ కీర్తన రాసి చూడండి. కీర్తన గ్రంథము 51వ కీర్తన. ఈ కీర్తన అంతా చాలా మంచి కీర్తన. చూడండి, పైన చిన్న లెటర్స్ తో ఒక సెంటెన్స్ ఉంది. దావీదు బత్షెబాకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఈ కీర్తనను ఇంటిలో ధ్యానం చేయండి. విశ్వముతో నా పాపం పరిహారింపు అంటే 7వ వచనంలో, హిమము కంటే నేను తెల్లగా ఉన్నటువంటి కడుగుము. ఎంత దీన స్థితికి వెళ్ళిపోయి, ఎంత విరిగి నలిగిన హృదయంతో ఈ ప్రార్థన చేస్తూ వచ్చాడు దావీదు. ఇలాంటి ప్రార్థన సౌలులాగా సాకులు చెప్తావా? దావీదులాగా నువ్వు చేసిన తప్పుని నువ్వు ఒప్పుకొని దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకుంటావా? నీ దేవుడు నీ విగ్రహమే దేవుడు వేస్తున్నాడు. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. బల్లో చేయాలి. దేవుడు నీకు అనేకమైన ఛాన్సెస్ ఇవ్వచ్చు. దాన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. చూడండి, మొన్న కర్నూలులో 25 మంది నిద్రపోతున్నా బస్సు దగ్గర వాళ్ళు ఎన్నికలతో వెళ్ళారు. వాళ్ళు పిల్లలకి ఏం తీసుకెళ్తున్నారు కదా? మన జీవితం మన చేతిలో లేదు. రేపు నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో మనం చెప్పలేము. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని నువ్వు కాపాడుకుంటే, ఆయన ఇచ్చిన క్షమాపణ నువ్వు నెగ్లెక్ట్ చేయాలంటే నిర్లక్ష్యపరచకూడదు. ఒక్క సన్నివేశం చేస్తారు. 2 స్నేహితులు ఉన్నారు, మంచి స్నేహితులు, థిక్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఒకడేమో మంచిగా చదువుకొని
హ్యాపీగా అంటే వాళ్ళ తండ్రి ఆసుపాసులు చూసుకొని బాగా రిచ్ పర్సన్ అయిపోయాడు. ఇంకోటేమో బీఆర్ఎస్ లో ఉన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత సరే హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాక అని చెప్పేసి ఇద్దరు హోటల్కి వెళ్ళారు, భోజనం చేశారు. తిన్నాక బిల్లు కట్టే టైంలో బిల్లు కట్టాడు. ఎవరు రిచ్ ఫ్రెండ్ బిల్లు కట్టాడు. బిల్లు కట్టాక పర్సు జోబులో పెట్టుకునేటప్పుడు ఆ పర్సుతో పాటు చిన్న పిస్తోల్ ఆత్మరక్షణ కొరకు అని పెట్టుకున్నాడు. ఆ పిస్తోలు ఎట్లా తగిలిందో తన స్నేహితుడైన బిద ఫ్రెండ్ కి తగిలి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఆయనకి అపరాధ భావం, నా ఫ్రెండ్ని చంపేశారు ఎక్కువైపోతాం. అనేకులు వస్తారు, అరే అది కావాలని జరిగింది కాదు కదా, మీరు వదిలేరా అని చెప్తే ఈయన ఒప్పుకోవట్లేదు. సరే ఆయనకి మరణ శిక్ష విధించారు, ఉరి శిక్ష విధించారు. అందరూ జడ్జి దగ్గరికి వెళ్ళి మరి వాడు అట్లాంటి వాడు కాదండి, వాడు చాలా మంచోడు, వాడు కాండక్ట్ చూడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అతన్ని జడ్జిని ఒప్పించి మరణ శిక్ష అంటే ఉరి శిక్షను రద్దు చేసేదానికి ఒక క్షమాపణ పత్రము కోసము ప్రయత్నం చేస్తే జడ్జి ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు, ఏంటంటే నేను అతనితో మాట్లాడిన తర్వాత అతని క్షమాపణ పత్రం మీద నేను అతని సంతకం తీసుకుంటాను అని చెప్పేసాను. సరే వెళ్ళాడు. జైల్లో ఒక పొలం కూర్చోన్నాడు. చీకటి గదిలో జడ్జి వెళ్ళాడు. కామన్గా అంటే మామూలుగా మన్నాడు షర్ట్ ప్యాంట్ వాళ్ళ బట్టలు కాకుండా వాళ్ళ కోటు కాకుండా మన్నాడు నా సివిల్ డ్రెస్ లో వెళ్ళాడు. వెళ్తే ఇతను ఆయన ఒక పాస్టర్ ఏమో లేకపోతే ఇంకోరేమో నాకు నీతి వార్త చెప్పడానికి వచ్చాడు, నేను నిన్నే మూడులో లేను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడిన తర్వాత జడ్జికి కొంచెం ఇగో హర్ట్ అయ్యి జడ్జి వచ్చేసాడు. తర్వాత రోజు ఆయనకి వృత్తి తెల్లవారుజాము. అయితే జైలు సూపరింటెండెంట్ వచ్చాడు. జైలు సూపరింటెండెంట్ వచ్చి నీ లాస్ట్ కోరిక ఏదో చెప్పు అని చెప్పేసి అడిగాడు. నాకే లాస్ట్ కోరిక లేవు అని చెప్పి వీళ్ళు అతను స్నేహితులు చంపిన వాడు అంటే ముద్దాయి అన్నాడు. నీకెందుకుంటా లేరా, నీకు బతుకు మీద ఆసక్తి లేదు, నువ్వు క్షమాపణను వద్దనుకొని వదులుకున్నావు అని చెప్పేసి జైలు సూపరింటెండెంట్ వాడి ముద్దాయితోటి అన్నాడు. అదేందని ఎట్లా అంటారు అంటే, ఇందాక వచ్చింది ఎవరనుకున్నావు, జడ్జి వచ్చాడు నీ యొక్క క్షమాపణను నీకు క్షమాభిక్ష పెట్టడానికి జడ్జి వచ్చాడు. నీకున్న మరణ శిక్షను ఉరి శిక్షను రద్దు చేయడానికి ఒక జడ్జి అంతటా ఆయనే వచ్చి నీకు ఇస్తే నువ్వు దాన్ని రుణీకరించావు, అయిపోయింది, నువ్వు వృత్తి చేస్తున్నారు అని చెప్పి ఉరి తీసే టైంలో ఆయన అన్నాడు, సూపరింటెండెంట్ గారు నాకు లాస్ట్ కోరిక ఉంటుంది, ఏంటి అంటే అది ఇప్పుడు కాదు నేను చనిపోయిన తర్వాత చేయండి అని. ఏంటి ఆ కోరిక ఏంటంటే అంటే నాకు ఫోటో వేయండి న్యూస్ పేపర్ లో, దాని కింద నేను యాసిడ్ మీకు చెప్పినట్టే రాయండి. ఏంటి ఆ రాత్రి ఏంటి అంటే, నేను ఇప్పుడు పొందిన ఈ ఉరి శిక్ష మరణ శిక్ష నేను నా ఫ్రెండ్ని చంపినందుకు కాదు, నా దగ్గరికి వచ్చిన క్షమాపణను రోజుపుచ్చినందుకే నేను శిక్షణ అనుభవిస్తున్నాను అని ఈ పదాలు యాసిడ్గా రాయండి అని న్యూస్ పేపర్ లో రాయండి అని చెప్పి అందరికి తెలియాలి అని ఆ చివరి కోరికను ఆయన చెప్పి ఆయన ఈ క్షణము నీకు కూడా ఇదే, నువ్వు యొక్క క్షమాపణను వదిలిపెడితే నీకు మరణ శిక్ష ఉండొచ్చు. సరి చేసుకుందాం, నిన్ను నువ్వు పరీక్షించుకొని నిన్ను నీవే దేవుని యొక్క సరి చేసుకొని మరి ఆ ప్రభు యొక్క బలలో, ప్రభు యొక్క రక్తంలో, ప్రభు యొక్క శరీరంలో పాల్గొనాలని దేవుని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. నన్ను క్షమించండి, ఏదైనా మీకు పట్టి అంటే మిమ్మల్ని సరి చేసుకోవడానికే నేను చెప్పాను. దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థనలో ఉందా? సౌలు వలె నీ దగ్గరకు వచ్చిన దేవుడు ఇచ్చిన అవకాశాలని నువ్వు వదులుకుంటావా? లేకపోతే దావీదు వలె దేవుడుతో మాట్లాడుతుంటే నీవు దాన్ని అంగీకరించి క్షమాపణ కోరుతావా? మోకరించండి, సరి చేసుకుందాం.
ప్రభు యొక్క పని యొక్క